ఈ ఇయర్ తెలంగాణకి సంబంధించి 8700 రైడ్స్ చేస్తే అన్ని చోట్ల కూడా కల్తీ ఆహార పదార్థాలు మాత్రమే దొరికినాయి. వాటికి సంబంధించి ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా కల్తీవి, తక్కువ రేటువి, నాసి రకవి, కుళ్ళిపోయినవి తీసుకొచ్చి వండేస్తున్నారు. దానికి మీకు సంబంధించి అప్పటికప్పుడు హీట్ చేసి వండినప్పుడు ఆటోమేటిక్‌గా పైనవి సైడ్స్‌వి కట్ చేసేసుకొని అంటే ఒక ఐటెము ఒక 10 డేసో లేకపోతే 5 డేసో అయినప్పుడు ఆటోమేటిక్‌గా డ్యామేజ్ అవుతది. అయి ఫ్రిడ్జుల్లో ఉంచుతారు. అందులో నాన్ వెజ్ ఇంకా దారుణం. సో, మీకు పన్నీర్‌లు గాని, నాన్ వెజ్ గాని, వెజిటబుల్స్ గాని ఇవేంటంటే ఏవైతే డ్యామేజ్ అయినాయో అయి కట్ చేసేసి మిగతా వాడేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పురుగులు పట్టినవి కూడా వండారు అనేది రైట్స్‌లో తెలిసింది. అయినా మనం ఆగుతున్నామా? ఛీ! 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 అమ్మ బాబోయ్! అంటాం. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ రెస్టారెంట్‌కెళ్ళిపోయి కూర్చొని తింటున్నాం. దీనివల్ల ఎవరికి లాసు? మీరు సంపాదించే రూ. 10కి మీ ఆరోగ్యం డ్యామేజ్ అయినప్పుడు రూ. 1000 తీసుకెళ్ళి హాస్పిటల్‌కి పెట్టాల్సిన సందర్భాలొస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో రేర్‌గా అకేషనల్‌లో బర్త్‌డే పార్టీలో, మ్యారేజ్ డేసో, ఇంకేదైనా బాగా రిలేటివ్స్ వచ్చారు వంట చేయలేరు అనే స్టేజ్‌లో హోటల్స్‌కి, రెస్టారెంట్స్‌కి ఎళ్ళే పొజిషన్ నుంచి అసలు ఇంట్లో వండుకోవడమే మానేసిన సందర్భాలొచ్చినియి. అంతలా పరిస్థితి. ఓకే. బయటికెళ్ళి తినము అంటే ఈరోజు వచ్చిన స్విగ్గీలో, జొమాటోలో ఇంకొకటో గానీ ఇంటికే మన ఇంట్లో వాళ్ళెళ్లి తీసుకొచ్చే టైం కంటే కూడా వాళ్ళకేమన్నా టిఫిన్ తీసుకురండి, మిల్క్ తీసుకురండి అని జెప్తే ఇంకో హాఫ్ అన్ అవర్‌కి వస్తారు. మన ఇంట్లో వాళ్ళు వెళ్లి. అలాంటిది ఇక్కడ ఆర్డర్ చేస్తే 10 మినిట్స్‌లో ఇంట్లోకొస్తున్న సందర్భాలు. సో, ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ బద్ధకం పెరుగుతూ వచ్చి వంట చేసుకోవడం మానేసి ఇంట్లోనే బయట ఫుడ్ తెచ్చుకొని తినటం. అప్పుడు కూడా అది పాయిజనే. ఫుడ్ పాయిజన్. అక్కడ ఎట్లా వండారనేది తెలీదు. బయట హోటల్స్ వాళ్ళు ఎట్లా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారనేది కూడా చూసుకోకుండా దారుణంగా ఏది పడితే అది తినేయటం అలవాటు చేసుకున్నాం. ఆ బజ్జీలు గానీ, ఇంకొకటి గానీ ఆయిల్ మరిగి మరిగి ఉంటాయి. అయినా కూడా తినేస్తాం. ఇవి ఈ ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 క్లియర్‌గా చెప్తుందండి. ఇటువంటి వాటికి సంబంధించి ఇక్కడ ఫుడ్ పాయిజన్‌కి సంబంధించి జరుగుతున్నాయి. అంటే ఫుడ్డు సేఫ్టీగా లేదు. వీళ్ళంతా కూడా కల్తీ పదార్థాలతోటి ఫుడ్డు చేస్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ లేదు, హైజీనిక్‌గా లేదు అని అనిపిస్తే ఇక్కడున్న నంబర్స్‌కి ఫోను చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మెసేజ్‌లు పెట్టొచ్చు. అలాగే కనీసం మెయిల్స్ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య రెగ్యులర్‌గానే ఉంటున్నారుగా. సోషల్ మీడియాలో మీరు చూసినా కూడా ఫుడ్ సేఫ్టీకి ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వాలి, ఏ ఏరియాలో అన్నట్లు మీరు కొడితే ఆ జీహెచ్ఎంసీకి సంబంధించిన డీటెయిల్స్‌తో పాటు సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా ఉంటది. మీరు ఇది ఫుడ్డు కరెక్ట్‌గా లేదు, ఈ ఐస్ క్రీమ్స్ కరెక్ట్‌గా లేవు, ఈ మాల్ కరెక్ట్‌గా లేదని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కంప్లెయింట్ ఇవ్వచ్చు. మీ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకుండా వాళ్ళు అక్కడ రైడ్ చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది.